వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా కేంద్రంలో బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో అగ్నిమాపక వారోత్సవాలపై అవగాహన. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఎంపీ బైరెడ్డి శబరి. చైర్మన్పై అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు. చిన్న కల్వాలలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా మాల్యాల మండల కేంద్రంలో గురువారం రోజున చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. మనకు 10-11 వరకు అంత మాట్లాడే అర్థమైతే అన్న మధ్యాహ్నం విజయవాడ అందరూ స్టడీ శ్రీశైలం ప్రాజెక్టు అవుట్సోర్సింగ్ లస్కర్ల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన బాధితులకు 1986 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం శ్రీశైల బాధితులకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని జీవో నెంబర్ 98 విడుదల చేసిందని, ఇప్పటికీ 40 సంవత్సరాలు పూర్తయినా ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదన్నారు. అవుట్సోర్సింగ్ విధానంలో లస్కర్ ఉద్యోగాలు ఇచ్చారని, కనీస పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని వారు కోరారు. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. పర్మిట్ చేయాలి అవుట్సోర్సింగ్ లస్కర్లు వెంటనే, పర్మిట్ చేయాలి అవుట్సోర్సింగ్ లస్కర్లు వెంటనే, పర్మిట్ చేయాలి అవుట్సోర్సింగ్ లస్కర్లు వెంటనే, పర్మిట్ ఉద్యోగులు జీవన నెంబర్ ప్రకారం వెంటనే. దాదాపు 40 సంవత్సరాలకు లోపలనే మేము శ్రీశైలం ప్రాజెక్టు కొరకు నిర్మాణం కొరకు పొలాలు, ఇండ్లు, సర్వస్వము కోల్పోయినాం. అయితే 1986లో 15/4/1986 సంవత్సరంలో జీవో 98 అని ఒక జీవోని విడుదల చేసింది గవర్నమెంట్, ఆనాటి గవర్నమెంట్. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఫస్ట్గా 20 సంవత్సరాలు నిండింది.
40 సంవత్సరాలలో నిండినటువంటి మేము ఆ జీవో వచ్చిన తర్వాత 1986లో జీవో వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ పిలిపించి మీకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆనాటి గవర్నమెంట్లో తెలియజేయడం జరిగింది. అయితే అందరము కూడా అప్లై చేసుకున్నాం, మాకు ఉద్యోగం వస్తుంది, మా పిల్లలను పోషించుకోవచ్చు, మా పిల్లలు మా కుటుంబాలు బాగుపడతాయి అనుకున్నాం. కానీ వారు ఇప్పటికీ కూడా 98 జీవో ప్రకారము మాకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇంతవరకు ఇవ్వకుండానే ఎన్ని గవర్నమెంట్లు మారినా ఒక్క గవర్నమెంట్ కూడా న్యాయం చేయడం లేదు మిత్రులారా. అయితే మేము చివరకు తెలియజేసేది ఏంటంటే ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నాం, మొత్తం సర్వం కోల్పోయినాం. ఈ ఉద్యోగం అయితే శాశ్వతమైనటువంటి జీవనము మాకు కొనసాగుతుంది. ఉద్యోగము ఎవరు దొంగిలించేది కాదు కనుక ఉద్యోగం ఉంటే మా బ్రతుకులు బాగుపడతాయని మేము అనుకున్నాం. కానీ ప్రతి అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. నేటికి 40 సంవత్సరాలు నిండినా మా జీవితాల్లో ఎక్కడ వెలుగు లేదు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా అన్ని రాష్ట్రాలకు సాగునీరు అందిస్తున్నాం, అన్ని రాష్ట్రాలకు కరెంటు ఉత్పత్తి అవుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఎంతో అభివృద్ధి అవుతుంది దేశము. కానీ మా బ్రతుకుల్లో మాత్రం మేము చీకటి బ్రతుకుల్లో బ్రతుకుతున్నామని మీకు అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, మా కోరిక ఒక్కటే, మాకు మీరు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 62 సంవత్సరాలు సర్వీసులను పెంచండి, మా అవుట్సోర్సింగ్ లక్షలను కొనసాగిస్తూ, లేదా హెచ్ఆర్ఏ డిఏను కల్పించని చివరకు అది కూడా అడుగుతున్నాం. మాకు 86లో జీవో వచ్చినప్పుడు మాకు ఉద్యోగాలు ఇచ్చింటే ఈ రోజుకు మేము పింఛన్ తీసుకునేటటువంటి వాళ్ళము, మా పిల్లలకు మంచి అవకాశం ఉండేది, మా పిల్లలు బ్రతికే వాళ్ళు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో అధికారం కోసం ప్రజలు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం చేతగాని కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటూ రాజ్యాంగ పరిరక్షణ అంటూ ప్రజలను మోసం చేయడానికి బయలుదేరారని ఎద్దేవా చేశారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీయే ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఎంతవరకు రాజ్యాంగాన్ని అమలు చేశారని ప్రశ్నించారు. అబద్ధపు పాలన కారణంగానే కాంగ్రెస్ పార్టీ దేశంలో 2వ రాష్ట్రానికే పరిమితమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు చేస్తున్న మోసాన్ని నిలదీస్తూ బీఆర్ఎస్ పార్టీ కూడా త్వరలో ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రచారం చేస్తుందని తెలిపారు. వర్గంలో మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్న సందర్భంగా ప్రజలను మళ్ళీ మోసం చేసి ప్రజలకు అబద్ధపు ప్రచారాలు చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర పూరితంగా ఈ యాత్రల పేరిట ప్రజల దగ్గరికి డివిజన్లలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. మేము ఇలా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే మీరు ప్రజలలోకి రావాలి. 2500 రూపాయలు మహిళా సోదరుమణులకు ఇచ్చిన తర్వాతనే మీరు ప్రజలలోకి రావాలి. 4000 రూపాయలు వృద్ధులకు పెన్షన్లు పెంచిన తర్వాతనే మీరు మళ్ళీ ప్రజలలోకి రావాలి. 6000 రూపాయలు వికలాంగులకు ఇచ్చిన తర్వాతనే ప్రజలలోకి రావాలి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 1,116తో తులం బంగారం ఇచ్చిన తర్వాతనే మీరు రావాలి. అదేవిధంగా విద్యార్థినులకు స్కూటీలు ఇచ్చిన తర్వాతనే మీరు ప్రజల్లోకి రావాలి. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే మళ్ళీ ఓటు అడిగేటువంటి హక్కు మీకు ఉన్నదని, లేకపోతే మీరు ఓటు అడిగేటువంటి హక్కు మీకు లేదు అని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కోరుతూ ఉన్నది, తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా మీ యొక్క గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రలో ముఖ్యమంత్రి అయిన తర్వాత 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన సందర్భంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి 3 నెలల పెండింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు డిసెంబర్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికి 16 నెలలు గడిచింది. మీరు ఈ 16 నెలల్లో మా వృద్ధులకు రావాల్సినటువంటి 4000 రూపాయలు, 32,000 రూపాయలు 16 నెలల్లో అవి ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలి. 2500 మహిళలకు 40,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలి. అందుకోసమే ఇలా
బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నది. మీ యొక్క వాడలలో మీ గ్రామాలలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులను తప్పకుండా అడగండి. ఇలా మీకేం పథకాలు వచ్చినాయి, మీకు ఇంకేం కావాలని. ఇలా ఆనాడు అభయహస్తం పేరిట అట్లే తిరిగారు, మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ఆ విధంగా తిరుగుతున్నారు. కాబట్టి ఈ కుట్రను ప్రజలందరూ కూడా గమనించాలి. తప్పకుండా ప్రశ్నిస్తే, కొట్లాడితే, ఉద్యమిస్తే తప్పగాని వీళ్ళు అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని ఈ సందర్భంగా మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం అదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ హేమలత మాట్లాడుతూ గత నెల 22వ తేదీ మార్చి 2025 సంవత్సరంలో వెంకన్నపేటలో సాయంత్రం 2 టౌన్ లిమిట్స్లో సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి కత్తితో బెదిరించి ఆమె మెడలో ఉన్న నల్లపూస దండ చైన్ను లాక్కొని వెళ్లడం జరిగింది. దాని మీద అదోని 2 టౌన్ పిఎస్లోని క్రైమ్ నెంబర్ 39/A 308/333 కేసు రిజిస్టర్ చేశాము. నిన్నటి దినమున కేసు దర్యాప్తులో భాగంగా 3:30 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్ రోడ్లో ముద్దాయి వడ్డే రవికుమార్ని వయసు 38 సంవత్సరాలు అరెస్టు చేయడం జరిగింది. ఇతను అదోని టౌన్కు చెందిన వ్యక్తి. ఇతను వృత్తిరీత్యా బెల్దారు పని చేసేవాడు. ఇతని ఫోటో ఆధారంగా పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ హేమలత తెలిపారు. ఆదోని 2 టౌన్ పిఎస్ లో క్రైమ్ నంబర్ 39/2020 అండ్ సెక్షన్ 308 333 బిఎన్ఎస్ లో ఒక కేసు రిజిస్టర్ చేశాము. ఆ కేసు దర్యాప్తులో భాగంగా నిన్నటి దినం 3:30 గంటల ఆ ప్రాంతంలో రైల్వే స్టేషన్ రోడ్ లో మనకి ముద్దాయి అయిన వడ్డే రవికుమార్ వయసు 38 సంవత్సరాలు. ఇతను వడ్డేగేరి ఆదోని టౌన్ కి చెందిన అతనే. వృత్తిరీత్యా ఇతను బేల్దార్ పని చేసుకుంటాడు. ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని ఫోటో ఆధారంగా ఇతన్ని మనం కనుక్కొని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది, ఇన్ఫర్మేషన్ పెట్టి. ఇతని దగ్గర నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేశాము. ఈ ప్రాపర్టీ విలువ 1,50,000. ఇది బంగారు చైన్ 24 గ్రాములు, నల్ల పూసల దండ 10.10 గ్రాములు, తాలిబొట్టు 2.6 గ్రాములు, మొత్తం బంగారు 36.36 గ్రామ్స్ రికవరీ చేశాము. అతన్ని ఈరోజు రిమాండ్ పెడుతున్నాము. మా పోలీస్ వారి తరపు నుండి ఆదోని ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. ప్రతి ఒక్కరు ఇంట్లో ఎటువంటి విలువైన వస్తువులు పెట్టుకొని సమ్మర్ హాలిడేస్ కదా అని హాలిడేస్ కి వెళ్లకుండా దయచేసి ఆ విలువైన వస్తువుని బ్యాంక్ లాకర్స్ లో గానీ, డబ్బుని కూడా బ్యాంక్ అకౌంట్ లో గానీ పెట్టుకుంటే మనకి చాలా వరకు ఈ ప్రాపర్టీ పోగొట్టుకోవడం అనేది తగ్గించవచ్చు. అంతేకాకుండా ఎవరైనా ఈ ఊర్లకు వెళ్ళేటప్పుడు పోలీస్ వారికి సమాచారం ఇస్తే మేము ఆ ఇంటి పైన ఒక నిఘా పెట్టడం జరుగుతుంది. ఇలాంటి ఫర్దర్ అఫెన్సెస్ జరగకుండా మనం నివారించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి మా తరపున విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా సమ్మర్ హాలిడేస్ అని ఊర్లకు వెళ్ళేటప్పుడు పోలీస్ వారికి వచ్చి ఈ పలానా డోర్ నంబర్ గల ఇల్లు, ఈ పలానా వీధిలో ఉన్న వాళ్ళు, మేము ఇన్ని రోజులు హాలిడేస్ కని ఊరికి వెళ్తున్నాం కాబట్టి అని మాకు ఒక రిక్విజిషన్ ఇచ్చినా కూడా సరే మేము ఆ ఇంటి పైన నిఘా పెట్టి ఇలాంటి ఫర్దర్ అఫెన్సెస్, దొంగతనాలు జరగకుండా దీన్ని ప్రివెన్షన్ చేయొచ్చు. అంతేకాకుండా ప్రతి వీధి వాళ్ళు ఒక 10 ఇళ్ల వాళ్ళు కలిసి అంటే మనకి కనెక్టింగ్ రోడ్స్ జంక్షన్స్ లో వాళ్ళు ఒక సీసీ కెమెరా ఇన్స్టాల్ చేయించుకోగలిగితే అది మనకి ఈ క్రైమ్ డిటెక్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనకి ఇప్పుడు సీసీ కెమెరాస్ చాలా అఫోర్డబుల్ కాస్ట్ లో ఉన్నాయి. 2000 నుంచి కూడా మనకు దొరుకుతాయి. కాబట్టి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఒక 10 హౌస్ హోల్డ్స్ కావచ్చు, ఓనర్స్ కావచ్చు, వీళ్ళు ఒక సీసీ కెమెరాని ఇన్స్టాల్ చేసుకోగలిగితే మనకి చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ ముద్దాయి గతంలో ఎటువంటి నేరాలు చేయలేదు. ఇది ఇతని ఫస్ట్ అఫెన్స్. అదే అతను వృత్తిరీత్యా బేల్దార్ పని చేసుకునేవాడు. ఇతనికి కొద్దిగా వైఫ్ తో డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. వైఫ్ వీళ్ళిద్దరు కలిసి లేరు. ఇతను వీళ్ళ అమ్మతో ఉంటాడు. తాగుడికి బానిస అయ్యాడు ఇతను. మేబీ దానివల్ల ఏదన్నా మనీ అవసరం వచ్చి ఇలా ఏదైనా చేసి ఉండదు.
ఛాలెంజ్ కంటిన్యూస్ గా కాదు, ఇది ఒక రోజు జరిగింది పట్టణంలో. అవును, అది ఒక రోజు జరిగింది. దాని మీద దర్యాప్తు చేస్తున్నాము. ఇది ఛాలెంజ్ అని కాకుండా మేము ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తాము. అదే పట్టపగలే చేస్తున్నారంటే అది వాళ్ళు పూర్తిగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ పెట్టుకొని చేస్తున్నారు. ఇది మేము ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తాము. ఇది ఛాలెంజ్ గా కాకుండా ఇది మా డ్యూటీ. డిటెక్ట్ చేయడము, దొంగల్ని పట్టుకోవడం మా డ్యూటీ కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని ట్రేస్ చేస్తాం. ఈ నెల 27వ తారీఖున జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 5వ డివిజన్ అధ్యక్షుడు పున్నం చందర్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం 5వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి డివిజన్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వినయ్ భాస్కర్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, అధికారంలో ఉన్నా లేకున్నా ఆపద సమయంలో మా కార్యకర్తలందరినీ ఆదుకుంటానని ఆయన తెలిపారు. ఉద్యమకారుడు, తెలంగాణ సాధించిన ఉద్యమ నేత కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా వినయ్ భాస్కర్ కోరారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని గ్రామాలలో తిరుగుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి ఈ సందర్భంలో మరి 5వ డివిజన్లో కూడా మరి మీరు దాసరి వాడలో పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చి మరి ఉత్సాహభరితంగా స్వచ్ఛందంగా మేము వస్తామని చెప్పినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ కూడా తెలుసు, నేను నగర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ వాడకు వచ్చిన, శాసనసభ్యునిగా సమైక్య రాష్ట్రంలో ప్రతిపక్ష శాసనసభ్యునిగా ఈ వాడకు వచ్చిన అనేక సమస్యలను కూడా నా దృష్టికి తీసుకొస్తాయి. ఇటు వ్యక్తిగతంగా అనుకోండి, కానీ అభివృద్ధి కోసం అనుకోండి, వాడ అభివృద్ధి కోసం అనుకోండి, ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా కూడా శాసనసభ్యునిగా కూడా మీకు సేవలు అందించినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక మాజీ శాసనసభ్యునిగా, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు గతంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వస్తా అన్నటువంటి మీ అందరికి కూడా పేరు పెట్టిన కృతజ్ఞత ధన్యవాదాలు. ప్రత్యేకించి విద్యలో కూడా వచ్చే వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జూపాడు బంగ్లా మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల నుండి సమస్యలు, వినతులను స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొనడం జరిగింది. ప్రతి బుధవారము శాసనసభ్యులు ప్రజావేదికలు నిర్వహించాలి. తద్వారా వచ్చేటువంటి వినతులన్నీ కూడా స్వీకరించి డిపార్ట్మెంట్ వారీగా డివైడ్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చిదిద్దే విధంగా కూడా ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామి తెలుగుదేశం,
అందరు ఎమ్మెల్యేలను కూడా ఈ ప్రజావేదికలు నిర్వర్తించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. ఇవాళ మనకు వచ్చేటువంటి సమస్యల్లో ప్రధానంగా వచ్చేటువంటి సమస్యలు రెవెన్యూ. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి రీసర్వే వల్ల కొత్త ప్రాబ్లమ్స్ అంతా వచ్చి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక రకమైనటువంటి సమస్యలు తలెత్తడం జరిగింది. వాటిని పరిష్కరించే దిశగా పని చేయాలంటే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా వినతుల ద్వారా వచ్చి ఫస్ట్ వారు ఇచ్చినటువంటి సమస్యలు ఎంతవరకు పరిష్కారమైనవి, మళ్ళీ రెండవ గ్రీవెన్స్ కల్లా ఎక్కడెక్కడైతే ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయో దానిని ఎట్లా రెక్టిఫై చేయాలని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ ఆది నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులను మోపడాన్ని నిరసిస్తూ గురువారం గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అక్రమంగా భారతదేశ ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతూ ఈడీ సోదాలు చేపిస్తూ వారి మీద అక్రమంగా కేసులు చేస్తూ అరెస్ట్ చేస్తూ ఉన్నారేమో దేశ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరు ఏదైతే అవినీతి పాల్పడుతున్నారో మీ అవినీతిని అంతా కూడా బట్టబయలు చేస్తారు. మీకు తగిన బుద్ధి మరి ప్రజలందరూ చెప్తారు. మా నాయకులు ఆ దేశం కోసం, దేశం ప్రజల కోసము వాళ్ళు వాళ్ళ పదవులను కూడా త్యాగం చేసి ఈరోజు ప్రజలు మామూలుగా నార్మల్గా ఉన్నటువంటి ప్రజలలో వాళ్ళు కలిసిపోతే ఈరోజు దేశానికి ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు. ఇందిరాగాంధీ మరి కుటుంబం అంటే ఎక్కడికైనా ఎవరికైనా దేశం కాదు ప్రపంచం అంతా తెలుసు. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వారి గుండెల్లో దేశ ప్రజలంతా ఉన్నారు. ప్రజలు తప్పకుండా తిరగబడతారు, మీకు తగిన శాస్తి చేస్తారు. ఈ కేసులు కనుక వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా అల్లకల్లోలమైపోతుంది. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి పక్షాన ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రామగుండంలో మా రాష్ట్ర నాయకులు మక్కాన్ సింగ్ గారు ఎమ్మెల్యే గారు, మా శ్రీధర్ బాబు గారు మంత్రి గారు వారు ఇచ్చినట్టు వారి సూచనలు పాటిస్తూ ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా వాళ్ళంతా కూడా మా అధ్యక్షుడు, మరి టౌన్ అధ్యక్షుడు, మున్సిపల్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. ఇంకా కూడా కేసులు వెనక్కి తీసుకోకుంటే ఇంకా కూడా ఎక్కువ మేము నిరసన తెలియజేసి మరి వారిని కాపాడుకునే ప్రయత్నం మేము అందరం చేస్తామని తెలియజేస్తాం. ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమంలో మరి ఈ స్వాతంత్రం తీసుకొచ్చిన నెహ్రూ గారి కుటుంబాన్ని, నెహ్రూ గారు మహా ధనవంతుడు, స్వాతంత్రం కోసం తన డబ్బులన్నీ ఖర్చు పెట్టి చేసిన కుటుంబానికి ఈరోజు మరి ఏదైతే హెరాల్డ్ పత్రిక దాని మీద ఛార్జ్షీట్ దాఖలు చేసిన సంగతి మీ అందరూ తెలిసిన విషయమే. అదొక ఫేక్. అది మరి భారతదేశాన్ని మతశక్తులు కలిసి అన్ని మరి భారతదేశాన్ని విచ్ఛిన్న కార్యక్రమంలో మానవత దృక్పథంతో జవహర్లాల్ నెహ్రూ గారు పత్రికను స్థాపిస్తే మరి
అది కొన్ని ఆర్థిక ఇబ్బందులతోని మరి 2008లోనే ఆ పత్రిక మరి మూసివేయబడ్డది. మరి దాన్ని 2012లో సుబ్రహ్మణ్య స్వామి తన రాజకీయాల కోసం బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుకునే తందుకు మన దేశ నాయకులైనటువంటి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద మరి కేసులు వేయడం జరిగింది. బీజేపీ మరి వాళ్ళు మా సోనియా గాంధీ గారి పైన రాహుల్ గాంధీ గారి పైన మరి కేసులు నమోదు చేయడాన్ని పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ మరి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరి వారు మా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి మరి ఓర్వలేక ఈరోజు నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, మా నాయకుల పైన కేసులు చేస్తూ ఉన్నారు. మరి ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీ పక్షాన. మరి ఏదైతే మీరు కేసులు చేస్తూ ఉన్నారో ఇది పూర్తిగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పూర్తిగా మీరు ఈ కేసులను వెనక్కు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్రజ్వాలకు గురి కావాల్సి వస్తుంది. కార్యకర్తలు మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఊరుకోరు. ఖబర్దార్ నరేంద్ర మోడీ, అమిత్ షా, డౌన్ డౌన్ బీజేపీ. రఘురామారావు గారి ఘన నివాళులు అర్పించిన బారస జిల్లా అధికారి ప్రతినిధి వాకిటి శ్రీధర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, రేవెల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సింగిల్ విడో అధ్యక్షులు రఘురామారావు గారి దశదిన కర్మ సందర్భంగా వారి స్వగృహంలో బారస జిల్లా అధికార ప్రతినిధి, మాజీ మున్సిపల్ చైర్మన్ వాకిటి శ్రీధర్ వారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. రఘురామారావు గారు లేని లోటు ఈ ప్రాంత ప్రజల పార్టీ తీర్చలేదని, వారి ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని, కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ ఉగ్లం తిరుమల్ లక్ష్మణ్ యాదవ్, శ్రీహరి, శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ గోపాలరావు, నారాయణరావు, భాస్కర్ రావు, ప్రవీణ్ రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.